వైసీపీ నేత సజ్జ రామకృష్ణారెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. గతంలో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిన నేతలు ఇప్పుడు మళ్లీ రాజధాని గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అమరావతిని హైదరాబాద్ తో పోల్చడం సరికాదన్నారు నారాయణ. హైదరాబాద్ లో ఉన్న సెక్రటరియట్ మినిస్టర్లు సెక్రటరీలకు మాత్రమే అని, అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా అమరావతిలో సచివాలయ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అసలు రాజధాని అంటే ఏంటో వైసీపీ నాయకులు చెప్పాలని ప్రశ్నించారు మంత్రి నారాయణ. వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్, మందలా కాదండి, అందరూ ఒకే దగ్గర. నేను అదే మొన్న చెప్పాను, ప్రతి ఒక్కరు మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి, పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని కొంత తెలుసుకుని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తుంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ కట్టే రాజధానిలో ప్రజలకు సౌకర్యంగా ఉండాలా, ప్రజా పరిపాలన ఉండాలా. ఒకసారి అక్కడికి వస్తే అన్ని పనులు అక్కడే చేసుకుని ప్రజలు వెళ్ళాలా. డిఫరెంట్ డిస్ట్రిక్ట్లు కానీ డిఫరెంట్ జిల్లాలు కానీ తిరగకూడదనే ఉద్దేశం చేసింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలా. వీటన్నిటికంటే కూడా మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి. మీరు రోజుకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట వద్దు. ఇట్ ఈస్ క్లియర్. మాదైతే వెరీ క్లియర్. అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది, పూర్తి కంప్లీట్ అవుద్ది. ఏదైతే రైతు సోదరుల దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ తీసుకుంటున్నామో దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం. ఈసారి అయితే దాన్ని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి ఈ యొక్క 3.5 సంవత్సరాలు దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ తో పోల్చారు సెక్రటరీతో. ఇక్కడ మొత్తం ఆల్ స్టాఫ్ కింద దాకా ఉండే స్టాఫ్, డైరెక్టర్లు, కమిషనర్లు, వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం ఆల్ కార్పొరేషన్స్ ఆడుంటాయనేది వాళ్ళు స్టడీ చేయలే. అదేవిధంగా రైతుల గురించి కూడా అలా ప్రభుత్వంలో లేనప్పుడు ఒకటి మాట్లాడారు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు, మళ్ళీ ప్రభుత్వం మీద ఒకటి మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. గతంలో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిన నేతలు ఇప్పుడు మళ్లీ రాజధాని గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అమరావతిని హైదరాబాద్ తో పోల్చడం సరికాదన్నారు మంత్రి నారాయణ. హైదరాబాద్ లో ఉన్న సచివాలయం, మినిస్టర్లు సెక్రటరీలకు మాత్రమే అని, అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా అమరావతిలో సెక్రటరియట్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అసలు రాజధాని అంటే ఏంటో వైసీపీ నాయకులు చెప్పారని ప్రశ్నించారు మంత్రి నారాయణ. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికీ మాట్లాడట్లేదు. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్, క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు. ఆ రైతులకు ఇంతవరకు వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్, మందలా కాదండి, అందరూ ఒకే దగ్గర. నేను అదే మొన్న చెప్పాను, ప్రతి ఒక్కరు మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి, పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని కొంత తెలుసుకుని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తుంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ కట్టే రాజధానిలో ప్రజలకు సౌకర్యంగా ఉండాలా, ప్రజా పరిపాలన ఉండాలా. ఒకసారి అక్కడికి వస్తే అన్ని పనులు అక్కడే చేసుకుని ప్రజలు వెళ్ళాలా. డిఫరెంట్ డిస్ట్రిక్ట్లు కానీ డిఫరెంట్ జిల్లాలు కానీ తిరగకూడదనే ఉద్దేశం చేసింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలా. వీటన్నిటికంటే కూడా మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి. మీరు రోజుకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట వద్దు. ఇట్ ఈస్ క్లియర్.
మాదైతే వెరీ క్లియర్, అమరావతి రాజధాని ఈ 3 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది, పూర్తి కంప్లీట్ అవుద్ది. ఏదైతే రైతు సోదరుల దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ తీసుకుంటున్నామో దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం. ఈసారి అయితే దాన్ని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ తో పోల్చారు సెక్రటరీతో. ఇక్కడ మొత్తం ఆల్ స్టాఫ్ కింద దాకా ఉండే స్టాఫ్, డైరెక్టర్లు, కమిషనర్లు, వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం ఆల్ కార్పొరేషన్స్ ఆడుంటాయనేది వాళ్ళు స్టడీ చేయలే. అదేవిధంగా రైతుల గురించి కూడా అలా ప్రభుత్వంలో లేనప్పుడు ఒకటి మాట్లాడారు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు, మళ్ళీ ప్రభుత్వం మీద ఒకటి మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు.